చాలా మంది భయపడతారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పు. వాళ్ళు మిషన్ వల్ల భయపడాల్సిన అవసరం ఏం లేదు సార్. అది మిషన్ నష్టం అనేది లేదు. మిషన్ నువ్వు తీసుకొచ్చుకొని ఒక్కనాడు చూసిపోతే ప్రతి రైతు వేసుకునే అంత తెలివి ఉంది దాని మీద. దాని అంత ఇబ్బంది పెట్టేది కూడా ఏం లేదు. అటు వేసాడు చక్కగా పట్టుకుని అదే పోతుంది, టాక్టర్ పెట్టిపోతున్నాడు. నువ్వు చేసేది కూడా ఏం లేదు. అన్ని లిప్పు లేదు, గిన్నెలు లిప్పు లేదు. అట్లా పట్టుకుంటే సమాధి చేసుకుని పోతుంటుంది. అది నువ్వు ఎలాగంటే అలా సీడ్ పోవాలంటే సీడ్ వేస్తుంది, సులభ చేస్తుంది. మనమే లాక్కపోతుంది. నువ్వు పట్టుకుంటే సార్ నేను కూర్చుని నేను కుతుకుపోతుంది. దానికి అంత బలం ఉంది, అంత ఉంది. మిషన్ తో నేను ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు సార్. మీరు ఎవరైనా కానీ తెచ్చుకోవచ్చు. ఎస్టోళ్ళ కోసం ఇబ్బంది పడే ఈ మిషన్ తెచ్చాం మేము. లేకపోతే మిషన్ జోలికి ఏం బాగపోదు. కూలీల కోసం ఇబ్బంది పడి ఫస్ట్ పోసిన నారు పోయింది, మళ్ళీ నారు పోసి మళ్ళీ పెట్టినా మళ్ళీ కూలతో ఇబ్బంది తట్టుకోలేకనే మళ్ళీ పోయి ఏం తేవన గారు చెప్పి మన వ్యవసాయం టైంలో మిషన్ తీసుకొచ్చి వేసాం సార్. నేను వేసిన పొలం చూసి కంపెనీ వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరం నాకెందుకు సార్. మేము వేసినాం, తెచ్చిన వాళ్ళు కూడా చెప్పారు పర్వాలేదని చెప్పారు. అదే పద్ధతి తెచ్చుకున్నాం, వేసుకున్నాం. కంపెనీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిషన్ పొలం చూడండి, నా పొలం చూసుకోండి. మీరు కొనదలుచుకున్న వాళ్ళు మాతో మాట్లాడండి, తెలుసుకోండి. మేము చెప్తాం, మేము చూపిస్తాం. అది డౌట్ పడాల్సిన అవసరమే లేదు. నెల 10 రోజులు మేము పోసిన నారుకు మాకు పొలం తడవక 40 రోజులకు కూడా వేసిన నారు. ఇదే మిషన్ నారు 40 రోజులకు వేసిన నేను. ఈ సార్ వాళ్ళు 25 రోజుల లోపు నారు ఏమన్నా కానీ 40 రోజులకు వేసినా మేము. వేసినా కానీ అంత లేకుండా పొలం పెరిగిపోయింది, బాగా వచ్చింది. పొలం పక్కన నాటేసిన పొలానికి దీనికి దానికి చాలా తేడా. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూసుకోండి. పొలాలు మా దగ్గర వేసాం. బొమ్మకల్ గ్రామంలో దంటు 15 నుంచి 20 మధ్యన, 20 నుంచి 30 మధ్యన కూడా ఉన్నది. 10 కొంచెం తక్కువ వచ్చింది. సన్నోట్ల పొలం మాత్రం బొంపాండం వచ్చింది. పిల్లక నువ్వు పోయి లెక్క పెట్టుకున్న వాళ్ళు మా ఇంట్లో కూడా వద్దన్నారు. అన్నా కానీ నేను వినలే. కొనాలనే బాధతో నేను కొన్నాను. నేను ఎక్కువ పడలేక. ఇప్పుడు మా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లే. పర్వాలేదు మిషన్ మా వాళ్ళే చెప్తారు, మిషన్ తో వేసుకోండి మంచిగా ఉందని. మా ఇంటి వాళ్ళు చెప్తారు, నేను చెప్పుడు కాదు. మా ఇంటి వాళ్ళు చెప్తారు మిషన్ తో వేసుకోవాలండి, కూలీలతో ఇబ్బంది పడొద్దు. మనం కూలీలు దొరికే పరిస్థితులు వచ్చే రోజుల్లో రావట్లేదు. ఒక మనిషి 700 అంటే వాళ్ళు కూలీలు వస్తే వాళ్ళు గుత్తపడితేనేమో 5 వచ్చి ఎకరం వేస్తారు. అదే 8 మంది వచ్చినా ఎకరం వేయలేకపోతారు. ఇప్పుడు మీ 15 ఎకరాలకు మీ ఇంటి వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా వేసుకుంటారు. మీరు మీ ఇంటి వాళ్ళు ముగ్గురు వేసుకున్నాం. మేము కూలీలు ఎవరిని పెట్టలేగా. నారు వేయడం కూడా ఒకటే మనిషిని పెట్టుకున్నాం. కొద్ది 3 రోజులు ఖచ్చితంగా మొత్తం మేమే పోసుకున్నాం, మేము వేసుకున్నాం. మేము ముగ్గురం ఒక మనిషిని పెట్టుకున్నాం. నలుగురు కలిసి మేము 15 ఎకరాలు పోసుకున్నాం. 4 రోజులు పోసినాం. అంతకన్నా ఎక్కువ ఏం పోయలేదు. వేసేటప్పుడు ఎవరు పెట్టి మీ తండ్రి కొడుకు ఉన్నాం, మేమే వేసుకున్నాం, మేమే వేసేసుకున్నాం. మాది కాకుండా అవతల ఒక 8 ఎకరాలు వేసి వచ్చాను. 20 కూడా వేసి వచ్చాము. అసలు ఆ పొలం ఇంకా నేను వేసి వచ్చిన పొలం చూస్తే అసలు అదిరిపోతుంది. అది నేను నా పొలం కూడా లేదంతా. ఆ పొలం అట్లా ఉంది, అట్లున్నప్పుడు మీరు పోయిన కదా అదే బాట మీరు బాట చూడు. అసలు అడుగు పెట్టరాటే మొత్తం కాళ్ళు కోసుకుపోతున్నాయి. అట్లా పెరిగిపోయింది ఆ పొలం.